గఫూర్ గారు నమస్తే. నమస్తే వెంకటేష్ గారు. నేను మళ్ళీ పూర్తిగా మీకు చెప్పవసరం లేదు. ప్రస్తుతానికి వైసీపీ అక్రమాల విషయంలో ఆ నేతల మీద వస్తున్న ఆరోపణల విషయంలో కూటమి వైఖరి ఏంటి అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలందరికీ డొక్క మాణిక్య వరప్రసాద్ గారికి మిగతా వాళ్ళకు నమస్కారం అండి. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మిగతా రెండు పార్టీలు సహకరించినందువల్ల యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని నేను చెప్పడం కాదు, వరప్రసాద్ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు నర్మగర్భంగా వరప్రసాద్ గారు అదే చెప్తారు. వరప్రసాద్ గారు చెప్పేదాన్ని నేను పరిగణలోకి తీసుకోను. ఎందుకంటే మనం న్యూట్రల్ గా ఉండి చూసే వాళ్ళకు అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను మదనపల్లిలో ఫైల్ కాల్చి వేసినారు అనేసి డీజీపీ హెలికాప్టర్ లో పోయినాడు, సపరేట్ హెలికాప్టర్ లో మన రెవెన్యూ సెక్రటరీ పోయినాడు. 3 రోజులు 4 రోజులు అక్కడే మకాం వేసినాడు. ఆ తర్వాత నేరుగా ఫిర్యాదుదారులు వందల సంఖ్యలో ప్రజలు వచ్చినారు, చెప్పినారు కదా. ఏమిటి రిజల్ట్ మీకేం కనపడింది? ఇప్పుడు నాకేం కనపడలేదు. మరి అదే కదా నా ప్రశ్న కూడా అదే కదా. నేను చెప్పేది ఏమిటంటే తెలుగుదేశం మెజార్టీ శాసనసభ్యులు కలిగి ఉండేటువంటి పార్టీ. బీజేపీ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా రాదు. జనసేన కూడా మైనర్ పార్ట్నరు. రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశానికి పెద్ద మెజార్టీ ఇచ్చింది ఏమిటి? ఈ వైసీపీ యొక్క దుష్ట కార్యాలన్నింటినీ అరికట్టాలంటే ఇది అధికారంలోంచి పోవాలా, కొత్త ప్రభుత్వం రావాలా, ఈ దుర్మార్గులు ప్రజల మీద ఆ ప్రభుత్వ ధనం మీద కొల్లగొట్టినారు వీళ్ళందరూ పనిష్ కావాలని జనంలో ఉండేటువంటి కోరిక. అది నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఎవరికి ఉంటుంది? ప్రధానంగా తెలుగుదేశానికి ఉండాలా. అందుకోసం నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే తెలుగుదేశమే నాన్ సీరియస్ గా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటే మాకు కక్ష సాధింపులు అవసరం లేదు అని చెప్తున్నారు. కక్ష సాధింపుల సమస్య కాదు ఇది. తప్పు చేసిన వాడు పనిష్ కావాలనా లేదా, తప్పు చేసిన వాడికి శిక్షించాలా లేదా, అది కదా. లేదా తెలుగుదేశం పార్టీకి సిన్సియారిటీ ఉన్నా అదృష్టశక్తి లేదనా దాన్ని ఆపుతున్నారా? అదైనా బయటికి రావాలి కదా. బీజేపీ యొక్క స్వభావాన్ని కనుక మనం చూస్తే బీజేపీ ఈ రాష్ట్రంలో వైసీపీ చావాలని కోరుకోవడం లేదండి. వైసీపీ సజీవంగా ఉండాలా, టీడీపీ ఉండాలా, జనసేన తమకు అనుకూలంగా ఉండాలా, తమకు ఆయుధంగా మారాలా, తమ సాధనంగా జనసేనను మార్చుకోవాలా. కాబట్టి జనసేనను సాధనంగా మార్చుకొని సనాతన ధర్మం పేరిట ఒక పెద్ద క్యాంపెయిన్ చేయాలా, వైసీపీ బతికి ఉండాలా, వైసీపీ నాయకులకు దెబ్బ తగలకూడదు, తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలా. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, సనాతన ధర్మం పేరుతో ఒకవైపు అది, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇప్పుడేమి ఈ రాష్ట్రంలో ఏం కొలబోయిందండి? ఏ ఆలయానికి ఏం ప్రమాదం వచ్చిందండి? ఎక్కడ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ సనాతన ధర్మం మీద లేదా ఆలయాల మేనేజ్మెంట్ మాకు కావాలని ఆందోళన రాలేదే? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది? కింది స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు అన్నట్టు ఇప్పుడు జరగడంలా. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు వీళ్ళెవరూ రాలేదు. అప్పుడు మొన్న అక్కడెక్కడో పెట్టారే హిందూ శంఖారావం అని, అప్పుడు ఎవరూ కనపడలేదు. అప్పుడు శంఖారావాలు రాలేదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే బీజేపీని అవగాహన చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అమాయకుడు నేను చెప్పను, మనకంటే తెలివైన వాడే, ఆయనకు అవగాహన ఉంటుంది. కంపల్సరీస్ ఏమున్నాయో నాకు తెలియదు. అట్లాగే ఏది ఏమైనా ఇప్పుడు బీజేపీ మధ్య టీడీపీ మధ్య సంబంధాలు ఎట్లున్నా ఒకటండి, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళను లేదా ప్రజల ఆస్తుల్ని అక్రమంగా స్వాధీనం చేసుకునే వాళ్ళ మీద లేదా దౌర్జన్యంగా దుర్మార్గంగా చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించకపోతే టీడీపీ తను తవ్వుకున్న గోతిలో తను పడబోతుంది. వీళ్ళెవరు మామూలు మనుషులు కాదండి. ఇప్పుడు ఈరోజు ఏమన్నాడు పెద్దిరెడ్డి, ఏం పీక్కుంటావు అన్నాడు. అవును అవును, అది ఇంకా పెద్దిరెడ్డి వరకే కాదు, మామూలుడు కూడా అంటా అన్నమాట.
కాబట్టి టీడీపీ తేల్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను కావాలని వాళ్ళని వేధించండి అని నేను చెప్పడం లేదు. నాకేం పని ఉంది వాళ్ళని వేధించిన వచ్చేదేం లేదు. పాయింట్ ఏమిటంటే, తప్పు చేసిన వాళ్ళు, అక్రమంగా వ్యవహరించిన వాళ్ళు, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళు, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళను అరెస్ట్ చేయడమో, వాళ్ళని కేసులు పెట్టడమో, వాళ్ళు బయటికి లాగడమో జరగాలి కదా. అవును. ఇప్పుడు మదనపల్లి కేసు ఏమైంది, అట్లాగే గనుల కేసు ఏమైంది, మద్యంలో డబ్బులు పక్కకు పోయినాయి అన్నారు, ఆ కేసు ఏమైంది, మొత్తం విపరీతంగా ఈ కార్పొరేషన్ల పేరుతో డబ్బులు కొల్లగొట్టినారు, అవేమి ఖజానాకు జమ కాలేదు అనేటువంటిది ఆ రోజు ఆరోపణ వచ్చింది. అదేమైంది? శ్వేతపత్రాలు పెట్టినారు మీరు, 4-5 శ్వేతపత్రాలు, 5-6 పెట్టినారు. ఈ శ్వేతపత్రాల మీద కంటిన్యూషన్ ఏముంది? కాబట్టి అక్కడే కదా, మీరు అక్కడే చాలా అధికారులు- చాలా డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఈ అనుమానాలు, ఈ అరాచకాల విషయంలో కూటమిలో కీలక భాగస్వామి అయి ఉండి, సీట్ల సంగతి పక్కన పెడితే కేంద్రంలో అధికారంలో ఉండి కూటమిలో భాగస్వామి పార్టీగా ఉన్న బీజేపీ ఏం చెబుతోంది? అసలు కూటమి